చిన్నతనం పరుగుతో పోటీ పడింది అహంకారం. అనుభవం నేర్పించింది వేగం యొక్క అసలైన వ్యవహారం. విదేశీ మిషన్ ముందు నిలబడింది స్వదేశీ సత్కారం. భారత్ X1 అయ్యింది పట్టుదల విశ్వాసానికి అవతారం. తరాలు మారిన తరువాత అవతారానికి ఆధారం లభించింది. కలలకెలాంటి వయస్సు ఉండదు, అలాగే వారి వేగం కూడా ఆగదు. ఓపెన్ హైవే ట్రాక్ మీద 2 కార్లు ఎదురెదురుగా ఉన్నాయి. అందివైపులా ఉన్న రద్దీ గోల చేస్తూ ఉన్నాయి. ఒకవైపు మెరిసిపోతున్నటువంటి ఆధునిక స్పోర్ట్స్ కార్లో దేశంలో ప్రసిద్ధి చెందిన ఆటోమొబైల్ విద్యాపతి విక్రమ్ రాఠోర్ కూర్చునున్నాడు. మరొక వైపు ఒక క్లాసిక్ కానీ మోడిఫైడ్ కార్లో 65 ఏళ్ల నమ్మకంతో నిండిన కౌసల్యాదేవి కూర్చుని ఉంది. ఆమెను ఆటోమొబైల్ జగత్తులో అందరూ రాణి ఆఫ్ రేస్ అనే పేరుతో పిలుస్తుంటారు. ఇప్పటికీ సమయం ఉంది కౌసల్యాదేవి, ఓటమిని అంగీకరించు. ఈసారి నీ ఓటమి ఖాయం. నువ్వీ కారుతో నన్ను రేసులో గెలవలేవు. నీకు చాలా బాగా తెలుసు విక్రమ్. ఓటమి అని దేనినంటారో అది నాకు అస్సలు తెలీదు. ఇంతవరకు నన్ను ఓడించేవాళ్లు ఎవ్వరూ పుట్టలేదు. ఆ మాట విని విక్రమ్ మొహం మాడుస్తాడు. తన ఫోకస్ని తన కార్ మీద ఉంచుతుంది. కొన్ని సెకండ్లలోనే రేస్ మొదలవుతుంది. స్పీడోమీటర్ ముళ్ళు ఎంతో వేగంగా పైకి వెళ్తుంది. మొదట్లో విక్రమ్ కార్ ముందుకు వెళ్తుంది. కానీ చివరి క్షణంలో కౌసల్యాదేవి తన డ్రైవింగ్ స్కిల్ ఇంకా టెక్నిక్లతో ముందుకు వెళ్తుంది. రేసులో గెలుస్తుంది. జనమంతా చప్పట్లు కొడతారు. విక్రమ్ కార్ నుంచి దిగుతాడు. తన మొహంలో కోపం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో ఒకరోజు నిన్ను తప్పకుండా ఓడిస్తాను. ఈ చప్పట్లన్నీ ఒకరోజు నా కోసం మోగుతాయి, నీకోసం కాదు. విక్రమ్, నువ్వు నన్ను ఎప్పటికీ గెలవలేవు. ఒకవేళ నా స్థానంలో కార్లో ఇంకెవరైనా కూర్చుంటే అప్పుడు ఈ చప్పట్లు నీకోసం మోగచ్చేమో. చూడు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు కార్ చాలా బాగా నడుపుతున్నావు. నువ్వు ఎవరినైనా ఓడించొచ్చు, కానీ నన్ను ఓడించలేవు. ఆ మాట చెప్పి కౌసల్యాదేవి నవ్వుతుంది. అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. విక్రమ్ కోపానికి గురయ్యి తిన్నగా తన ఇంటి వైపుకి వెళ్ళిపోతాడు. ఇంటికి చేరుకోగానే తన కూతురు కామ్య మొహంలో కనిపిస్తున్న కోపాన్ని పసిగడుతుంది. నాన్నా, ఏమైంది? మీ మొహంలో ఇంత కోపం ఎందుకు కనిపిస్తోంది? మళ్ళీ ఈసారి నన్ను కౌసల్యాదేవి రేసులో ఓడించింది. కాని చూస్తూ ఉండు కామ్య, ఏదో ఒకరోజు నేను ఆవిడ పొగర్ను తునాతునకలు చేస్తాను. నాన్నా, మీరు ఆవిడతో అసలు రేస్ ఎందుకు పెట్టుకుంటారు? అందరూ ఆవిడ గురించి ఏం మాట్లాడుకుంటారో మీకు తెలీదా? రాణి ఆఫ్ రేస్ ట్రాక్. తన కూతురు నోటి నుండి కౌసల్యాదేవి గురించి ప్రశంసలు విని విక్రమ్ మరింత కోపానికి గురవుతాడు. చాలాపు, నీ తండ్రి ఆవిడ దగ్గర రేస్ ఓడిపోయాడు, కానీ నువ్వు ఆవిడ్ని పొగుడుతున్నావు. నేను చూస్తున్నాను కామ్య, నువ్వెప్పుడు కౌసల్యాదేవి గురించి తప్పుగా మాట్లాడవు. కామ్య మౌనంగా ఉంటుంది. అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు అలాగే గడిచిపోతాయి. ఒకరోజు కామ్య తన స్కూటీలో గార్డెన్కి వెళ్తుంది. అక్కడ అర్జున్ తన కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కామ్య, నేను గత 2 గంటలుగా నీకోసం ఇదే పార్కులో ఎదురు చూస్తున్నాను. ఇంకా మనం ఎంతకాలం 90s కపుల్లాగా పార్కుల్లో కలుసుకుంటాము? అయితే మరి ఇంకేం చేయగలం? చూడు కామ్య, నీకు తెలుసు కదా, మీ డాడీకి మా బామ్మ అంటే ఎంత చిరాకు. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఆవిని రేసులో ఓడించలేదు. అందుకే ఆయనతో మన పెళ్లి గురించి మాట్లాడాలంటే భయం వేస్తుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆయన తిరస్కరిస్తారు. అంటే ఏంటి దీనర్థం? మనం జీవితమంతా ఇలాగే దొంగచాటుగా కలుసుకోవాలా? ఇవాళ కాకపోతే రేపు నాన్నగారికి మన గురించి తెలిసిపోతుంది కదా. వేరే వాళ్ల ద్వారా తెలిసిపోయే కంటే నువ్వే ఆయనకి చెప్పడం మంచిది కదా. అర్జున్ కాసేపు దీర్ఘాలోచనలో మునిగిపోతాడు. బహుశా నువ్వు చెప్పేది నిజమేనేమో. అదే నిజమైతే రేపొదయం నేను మీ ఇంటికొచ్చి మన పెళ్లి గురించి మాట్లాడతాను. మన సంబంధం మాట్లాడడం గురించి నువ్వు మీ బామ్మను పంపిస్తే అప్పుడెలా ఉంటుంది? నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ నాన్న ఎప్పుడు మా నాన్నమ్మను చూసినా ఆయనకి తన ప్రతి ఓటమి గుర్తుకొస్తుంది. నాన్నమ్మను పంపిస్తే మీ నాన్న ఈ సంబంధానికి పూర్తిగా నిరాకరిస్తారు. అలాగైతే సరే, రేపు నీకోసం నేను ఎదురు చూస్తుంటాను. ఆ మాట చెప్పి కామ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు కౌసల్యాదేవి తన గార్డెన్లో నిలబడి తన లగ్జరీ మోడిఫైడ్ కార్లను చూసుకుంటూ ఉంటుంది. ఆవిడ గ్యారేజ్ ఒక చిన్న మ్యూజియంతో సమానంగా ఉంటుంది. అరే, ఇవాళ ఇంతగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి లేదు బామ్మ, ఇవాళ ఒక ఫ్రెండ్ పార్టీ ఉంది.
తను నన్ను త్వరగా రమ్మని పిలిచాడు. కౌసల్యాదేవి నవ్వుతుంది. పొద్దున్నే మీ జనరేషన్ పార్టీ చేసుకుంటుందా? ఇది చాలా విచిత్రమైన విషయం. మీ జనరేషన్ ఎప్పుడూ కూడా నైట్లో పార్టీస్ చేసుకుంటుంది కదా. ఆహా, నిజానికి తనైతే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలట. అందుకే తను పొద్దున్నే పార్టీ పెట్టాడు. ఆ మాట చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కౌసల్యాదేవి నెమ్మదిగా నవ్వుతుంది. ఈ కాలం జనరేషన్ పెద్దవాళ్ళు పిచ్చివాళ్ళనుకుంటున్నారు. మాకసలేమీ అర్థం కాదు అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళకేం తెలుసు, మేం కూడా ఒకప్పుడు వీళ్లలాగే ఉండేవాళ్లమని. ఆ మాట చెప్పి కౌసల్యాదేవి మళ్లీ తన కార్లను చూసుకోవటం మొదలుపెడుతుంది. కాసేపటి తరువాత అర్జున్ విక్రమ్ రాఠోరింటికి చేరుకుంటాడు. తన అడుగులలో కంగారు కనిపిస్తుంది, కాని కళ్లల్లో దృఢనిశ్చయం కూడా ఉంది. నువ్వెక్కడికెందుకొచ్చావు? అర్జున్ ఒక క్షణం కామ్యా వైపు చూస్తాడు. ధైర్యాన్ని కూడగట్టుకుని విక్రమ్ వైపుకు తిరుగుతాడు. అంకుల్, నేను కామ్య చాలా కాలంగా ఒకరికొకరు ఇష్టపడుతున్నాం. నేను మా పెళ్లి గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. విక్రమ్ మొహంలో కొంచెంగా కోపం కనిపిస్తుంది. ఇప్పుడు నీకు అంత ధైర్యం వచ్చిందా? నా కూతురు గురించి మాట్లాడడానికి నా దగ్గరికే వస్తావా? ఇందులో తప్పే ఉంది అంకుల్. ఒక తండ్రితో తన కూతురు సంబంధం గురించి మాట్లాడడం తప్పంటారా? అర్జున్ సమాధానంతో విక్రమ్కి మరింత కోపం వస్తుంది. మీ నాన్నమ్మ ఎలాగైతే మాట్లాడుతుందో నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. నాన్నా, అర్జున్ని రమ్మని నేనే పిలిచాను. అయినా అర్జున్ చేసిన తప్పేముంది? తను కూడా మన స్టేటస్కి చెందినవాడే. విక్రమ్ కొన్ని క్షణాలు ఆలోచనలో పడతాడు. తన మనసులో ఒక పన్నాగం పన్నుతాడు. తన నానమ్మని తక్కువ చేయడానికి ఇదే సరైన అవకాశం. మనవడి మనసు బాధపడినప్పుడు నానమ్మ కూడా బాధపడుతుంది. తర్వాత అర్జున్ వైపు చూస్తాడు. సరే, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ముందు నిన్ను నువ్వు నిరూపించుకో. నాకేమీ అర్థం కాలేదు. నాది ఒక షరతు. జరగబోయే ఇంటర్నేషనల్ సూపర్ కార్ రేస్లో నువ్వు నన్ను ఓడించి చూపించు. నువ్వు రేస్లో గెలిస్తే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. అర్జున్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. కాసేపు ఆలోచించిన తరువాత తను నిర్ణయం తీసుకుంటాడు. సరే అంకుల్, నేను మీ ఛాలెంజ్కి ఒప్పుకుంటున్నాను. ఆ మాట చెప్పి అర్జున్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. నాన్నా, మీరసలు ఈ షరతు ఎందుకు పెట్టారు? ఏంటి, తను నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, మరి నిన్ను దక్కించుకోవడానికి ఒక చిన్న ఛాలెంజ్ని కూడా గెలవలేడంటావా? కామ్య మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే విక్రమ్ నవ్వుతాడు. కౌసల్యాదేవి, నిన్ను అవమానించే సమయం రానే వచ్చింది. ఇప్పుడు నేను నీ మనమడ మీద గెలిచి నీ ప్రతి గెలుపుకి లెక్క వడ్డీతో సహా సరిచేస్తాను. మరొకవైపు అర్జున్ మొహం దిగులుగా పెట్టుకుని వస్తాడు. కౌసల్యాదేవి తనని చూడగానే అర్థం చేసుకుంది విషయం గంభీరమైనది అని. అరే, నువ్వు నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళావు కదా. అబ్బాయిలు పార్టీ నుంచి తిరిగొచ్చినప్పుడు సంతోషంగా ఉంటారు, కానీ నీ మొహం ఎందుకంత దిగులుగా ఉంది? అర్జున్ జరిగినదంతా కూడా నాన్నమ్మకు వివరిస్తాడు. అది వినగానే కౌసల్యాదేవి మొహంలో దృఢత్వం కనిపిస్తుంది. విక్రమ్ రాథోడ్ ఇంతవరకు రేస్లో నా మీద గెలవలేకపోయాడు. అందుకే అతను నిన్ను ఓడించి నన్ను తక్కువ చెయ్యాలని అనుకుంటున్నాడు. ఇది కేవలం నీకు మాత్రమే కాదు, నాకు కూడా పోరాటమే. నువ్వు మంచి పని చేశావు. తన ఛాలెంజ్ని స్వీకరించి ఇప్పుడు తనకి అర్థమవుతుంది నీ ఒంట్లో కూడా నా రక్తమే ప్రవహిస్తోంది అని. అక్కడ విక్రమ్ తన లగ్జరీ ఆఫీస్లో కూర్చుని నవ్వుతూ ఉంటాడు. అప్పుడే తన పనివాడు లోపలికొస్తాడు. సేట్ గారు, నేను విన్నాను మీరు కౌసల్యాదేవి మనవడు అర్జున్తో కార్ రేస్ గురించి సవాలు చేశారంట. మీరు అలా చెయ్యకుండా ఉండాల్సిందే. తను కౌసల్యాదేవి మనవడు. వాళ్ళ దగ్గర ఒక్కదానిని మించి ఒకటి లగ్జరీ కార్స్ ఉన్నాయి. మర్చిపోకండి, అర్జున్ శరీరంలో కూడా ఆవిడ రక్తమే ప్రవహిస్తోంది. విక్రమ్ గట్టిగా నవ్వుతాడు. ఆ ముసలావిడి దగ్గర ఎన్ని కార్లైనా ఉండని, ఈసారి నేను విదేశాల నుండి అరేలియస్ V12 ఫ్యాంటమాక్స్ని తెప్పించాను. ఈ కార్ యూరోప్లో టాప్ రేసింగ్ మిషన్. ఈ బ్రాండ్కి చెందిన కార్లు ప్రపంచంలోనే అన్నిటికంటే వేగవంతమైన ట్రాక్లో నెంబర్ 1గా ఉంటాయి. నేను ఆవిడ మనవణ్ణి ఓడించి తీరుతాను. పనివాడు మౌనంగా వెళ్ళిపోయాడు.
నిజానికి అతనికి కౌసల్యాదేవి అంటే చాలా గౌరవం, ఎందుకంటే ఆవిడ అతనికి చాలా సాయం చేసేది. పనివాడు తిన్నగా కౌసల్యాదేవి వద్దకు వెళ్తాడు. జరిగినదంతా చెప్తాడు. అతను కారు బ్రాండు, ఇంజిన్ స్పెసిఫికేషన్, రేసింగ్ హిస్టరీ కూడా చెప్పాడు. అర్జున్ కూడా అక్కడే ఉంటాడు. ఒరేలియస్ V12 ఫ్యాంటమెక్స్ లాంటి కార్ని ఓడించడం సులభం కాదు. కాని కౌసల్యాదేవి శాంతంగా ఉంటుంది. అందరూ అపోహ పడుతూ ఉంటారు కారు రేస్ గెలుస్తుంది అని. వాళ్లు మర్చిపోతూ ఉంటారు రేస్లో కారు కాదు, కారుని నడిపేవాళ్లు గెలుస్తారు. ఎవరిలో అయితే ఆత్మవిశ్వాసం ఉంటుందో రేసులో వాళ్లే గెలుస్తారు. టెన్షన్ పడొద్దు. అతను విదేశాల నుండి మెషీన్ని తీసుకువస్తే మనం మన దేశంలో ఉన్న పూర్వజులతో కారు తయారు చేయిద్దాం. ఏంటి నాన్నమ్మా, నువ్వు కారు తయారు చేస్తావా? అవును, ఇంతవరకు నేను కార్లు కొంటూ ఉన్నాను, కానీ ఇప్పుడు నేను ప్రత్యేకంగా నీకోసం కార్ తయారు చేయిస్తాను. ఇందులో నువ్వు నాకు సహాయం చెయ్యాలి. పనివాడి మొహంలో సంతోషం కనిపిస్తుంది. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. ఈసారి కూడా విక్రమ్ రాథోడ్ మీ దగ్గర గెలవలేడని. అతను ఓడిపోవాలనే నా కోరిక. అమ్మాయి కామ్య కోడలిగా ఇంటికి రావాలి. కౌసల్యాదేవి నవ్వుతుంది. ఆవిడ కళ్లల్లో ఒక కొత్త సవాలు మెరుపు ఉంది. ఇప్పుడిది రేసు మాత్రమే కాదు, గౌరవం ఇంకా వారసత్వానికి చెందింది. కౌసల్యాదేవి నిర్ణయించుకుంది, ఈసారి ఆవిడ పాత కారుని మోడిఫై చెయ్యకూడదు అని. ఈ పోరాటం కేవలం రేసు కాదు, గౌరవానికి సంబంధించింది. ఆవిడ నిర్ణయించుకుంటారు ఆవిడ తన కోసం, తన మనవడి కోసం పూర్తిగా ఒక కొత్త సూపర్ కార్ తయారు చేయించాలని. ఎటువంటి కారంటే అది ఒక మెషిన్ కాదు, ఒక విజన్ అవ్వాలి. కౌసల్య తన ఎన్నో ఏళ్ల అనుభవం, రేసింగ్ మీద అవగాహన, ఇంకా ఏరోడైనమిక్ నాలెడ్జ్ ని ఉపయోగిస్తుంది. మరొక వైపు అర్జున్ ఆధునిక సాఫ్ట్వేర్ డిజైన్, ఇంజిన్ కాలిబ్రేషన్, ఇంకా డిజిటల్ స్టిమ్యులేషన్ మీద పనిచేస్తాడు. 2 తరాలు, ఒక అనుభవం, ఒక టెక్నిక్ కలిసి పనిచేస్తుంటాయి. బామ్మా, మనం కార్ ఫ్రంట్ లో ప్రొఫైల్లో ఉంచితే, ఇయర్ ఇంటెక్స్ సైడ్ నుంచి ఇస్తే డ్రాగ్ తక్కువగా ఉంటుంది. కానీ దానివల్ల హై స్పీడ్ స్టెబిలిటీ మీద ప్రభావం పడుతుందా? ప్రభావం పడుతుంది. బరువుని సరిగ్గా బ్యాలెన్స్ చెయ్యలేదు అంటే గుర్తుపెట్టుకో, రేసుని స్పీడ్తో మాత్రమే గెలవలేము, కంట్రోల్తో గెలవాలి. మనం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫ్రంట్ లైట్గా ఉండాలి, కానీ మలుపులో బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవాలి. బామ్మా, ఇంజిన్ కోసం టర్బోచార్జ్ V10 సరిగ్గా ఉంటుందా, లేదా హైబ్రిడ్ సెటప్ పడదామా? విక్రమ్ తెచ్చే ఒరేలియస్ V12 ఫ్యాంటమాక్స్ లో రా పవర్ ఎక్కువ ఉంటుంది. రా పవర్ ప్రతిసారి గెలుపును అందివ్వలేదు. హైబ్రిడ్ సెటప్ ని పెట్టు. మనకి యాక్సిలరేషన్ కావాలి, ముఖ్యంగా ఆఖరి మలుపు కోసం. తనకి తన పవర్ మీద నమ్మకం ఉన్నప్పుడు మనం మన టైమింగ్ మీద నమ్మకం ఉంచాలి. రాత్రి గడుస్తూ ఉంటుంది. నిప్పు రవ్వలు ఎగురుతూ ఉంటాయి. పొగ ఇంకా చెమటల మధ్యలో ఒక కళ ఆకారం తీసుకుంటూ ఉంటుంది. బామ్మా, ఈ కారు గెలవడానికి మాత్రమేనా, లేక ఇంకేమైనా ఉందా? ఈ కారు సమాధానం. వయసు వేగాన్ని ఆపుతుందని తను అనుకుంటున్నాడు. వేగమనేది అనుభవంతో పుట్టుకొస్తుందని తనకి తెలియాలి. గుర్తుపెట్టుకో, మిషన్లో మనం మనసును పెట్టాల్సుంటుంది. ఇద్దరూ కలిసి కారు పేరును నిర్ణయిస్తారు, భారత్ X1. ఈ పేరు ఒక గుర్తింపు మాత్రమే కాదు, అది ఒక సందేశం. గ్యారేజ్లో రాత్రుళ్లు గడుస్తాయి. స్పార్క్, పొగ, బ్లూ ప్రింట్, కంప్యూటర్ స్క్రీన్, ఇంకా టెస్ట్ రన్. ప్రతి దృశ్యం కథను ఒక మలుపు తిప్పుతూ ఉంటుంది. బామ్మా, స్టీరింగ్ రెస్పాన్స్ చాలా షార్ప్ గా ఉంది. 200 తర్వాత చిన్న వైబ్రేషన్ వస్తుంది. రియర్ సస్పెన్షన్ ని మైక్రో అడ్జస్ట్మెంట్ చెయ్యి. అలాగే టైర్ ప్రెషర్ ని 1/2 పాయింట్ తగ్గించు. వేగంతో పాటు సమతుల్యం చాలా అవసరం. అర్జున్ అలాగే చేస్తాడు. తరువాతి రన్ స్మూత్ గా ఉంటుంది. కార్ రోడ్డు మీద ఎలా పరిగెడుతుందంటే గాలిని చీరేస్తున్నట్టు. బామ్మా, ఈ కార్ ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అప్పుడే కాదు, ఆఖరి మలుపులో శత్రువుని వెనక్కు తరిమేసే శక్తిని అనుభూతి చెందే వరకు ఇది అసంపూర్ణంగా ఉన్నట్టే. ఆఖరి రాత్రి ఇద్దరూ అలసిపోయి ఉంటారు, కానీ నిద్ర మాత్రం రావడం లేదు. బామ్మా, ఒకవేళ మనం ఓడిపోతే? మనిషి ప్రయత్నాన్ని వదిలినప్పుడే ఓటమి అనేది సాధ్యమవుతుంది. మనం ప్రయత్నం కాదు, ఇతిహాసాన్ని రాశాము. అలాగే గుర్తుపెట్టుకో, రేసులో కారు గెలవదు, దానిని నడిపేవాళ్లు గెలుస్తారు. భారత్ X1 ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉంది. మెరిసిపోయే బాడీ, అరిచే ఇంజిన్,
దాని మీద 2 తరాల నమ్మకం. ఇది ఒక సూపర్ కార్ మాత్రమే కాదు, ఇది పరంపర ఇంకా టెక్నిక్ల సంగమం. రేస్ రోజు రానే వచ్చింది. మీడియా సిద్ధంగా ఉంది. ఇంటర్నేషనల్ ట్రాక్ పూర్తిగా సిద్ధంగా ఉంది. ఒకవైపు విదేశీ బ్రాండ్ ఒరేలియస్ V12 ఫాంటమ్ ఎక్స్ దాని మెరుపు ఇంకా బలంతో నిండి ఉంది. మరొక వైపు భారతీయ డిజైన్ భారత్ X1. ఒక మిషన్ యూరోప్ వేగంతో నిండి ఉంది. మరొకటి భారతదేశపు అనుభవంతో నిండి ఉంది. మొదట్లో విదేశీ కారు వేగము గాలితో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఒరేలియస్ V12 ఫాంటమ్ ఎక్స్ మొదట్లోనే వేగాన్ని పెంచింది. జనాలనుకున్నారు పరిణామం ఖాయమని. విక్రమ్ మొహంలో ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది. కానీ సగం ట్రాక్ తర్వాత భారత్ X1 బ్యాలెన్సింగ్ ఇంకా టాక్ సిస్టమ్ దాని అద్భుతాన్ని చూపించింది. కార్ గ్రిప్ స్థిరంగా ఉంది. మలుపుల్లో పట్టు బలంగా ఉంది. విదేశీ కారు రా పవర్ మీద ఆధారపడి ఉంటే, మరొక వైపు భారత్ X1 బ్యాలెన్సింగ్ ఇంకా టైమింగ్ మీద వెళ్తూ ఉంది. బామ్మ చెప్పింది నిజమే. రేస్ ని మెదడుతో గెలవాలి. ఆఖరి ఘట్టం. స్టేడియం నిశ్శబ్దంగా ఉంది. అర్జున్ స్టియరింగ్ ని గట్టిగా పట్టుకున్నాడు. కౌశల్య నిలబడి తనని చూస్తూ ఉంది. కళ్లల్లో ఎనలేని నమ్మకం. ఆఖరి మలుపులో అర్జున్ ట్విస్ట్ ఇస్తాడు. తను కార్ని లోపల లైన్కి వేస్తాడు. టైర్లు ఇంకా ఇంజన్ అరుస్తాయి. ఇక భారత్ X1 గాలిని ఎంతో వేగంగా చీరుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇక మరుక్షణం భారత్ X1 ఫినిష్ లైన్ లో నంబర్ 1 స్థానంలో దూసుకెళ్తుంది. జనమంతా చప్పట్లు మోగిస్తారు. విక్రమ్ రాథోడ్ మొదటిసారి అర్థం చేసుకుంటాడు, అనుభవం ఇంకా పట్టుదల ముందు అహంకారం నిలవలేదు అని. కౌశల్యాదేవి, ఇవాళ నేను ఓడినప్పటికీ గెలిచాను. ఎందుకంటే ఇవాళే నాకు అర్థమైంది, పొగరనేది మనిషిని గెలిపించదు. నేనెప్పుడు మిషన్ బలాన్నే నమ్ముతూ వచ్చాను. కానీ మీరు నిరూపించారు అసలైన బలం మెదడులోనూ మనసులోనూ ఉంటుందని. నేననుకునేవాణ్ణి నేను మిమ్మల్ని ఎప్పుడూ ఓడించలేకపోయాను అంటే మీకు తలరాత తోడుంది కాబట్టి. కానీ ఇవాళ అర్థమైంది, మీ గెలుపు మీ కష్టం, మీ అనుభవం ఇంకా ఆత్మవిశ్వాసం వల్లనే అని. నేను నా అహంకారంలో మర్చిపోయాను. మీ వయసును నేను మీ బలహీనత అనుకున్నాను. ఇవాళ నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నా పొగరికి, నా ఆలోచనకి, అలాగే మీ మనవడి పట్ల నేను వేసిన ఆ పన్నాగానికి. అర్జున్, నువ్వు రేసును గెలవడం మాత్రమే కాదు, నువ్వు నా ఆలోచన విధానాన్ని మార్చావు. కామ్య, ఇవాళ్టి నుంచి నీ బాధ్యతను అర్జున్కి అప్పగిస్తున్నాను. కామ్య కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తాయి. అర్జున్ కౌసల్య వైపు చూస్తాడు. ఆవిడ కళ్లల్లో గర్వం ఉంటుంది. కాని కథలో అసలైన క్లైమాక్స్ అది కాదు. అసలు గెలుపు ఇది కాదు. 65 ఏళ్ల ఒక మహిళ నిరూపించింది, కలలకు వయసనేదే ఉండదు. వేగం కేవలం యవ్వనస్తులకు మాత్రమే సొంతం కాదు. కౌశల్య గారు, ఈ వయసులో కూడా ఎంత పట్టుదల! వయస్సనేది శరీరానికి ఉంటుంది, వేగానికి కాదు. కెమెరాల్లో ఫ్లాష్లు వెలుగుతాయి. భారత్ X1 కేవలం ఒక సూపర్ కార్ మాత్రమే కాదు, అది ఒక ఆలోచనగా మారింది, ఒక సందేశం. అనుభవం ఇంకా పట్టుదల కలిస్తే ఇతిహాసంగా మారుతుంది.